హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము మ్యాప్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది విజువలైజేషన్స్. ఈ విజువలైజేషన్స్లో చూసుకున్నట్లయితే మ్యాప్ అని ఉంటుంది. ఈ మ్యాప్ క్లిక్ చేయండి. ఈ మ్యాప్ క్లిక్ చేసినప్పుడు మనకు నెట్ అనేది కంపల్సరీ ఆన్లో ఉండాలి. నెట్ అనేది ఆన్లో ఉన్నప్పుడు కనుక మనము ఎప్పుడైతే ఈ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోగానే చూడండి, ఆటోమేటిక్గా ఈ మ్యాప్ అనేది బింగ్ అనే బ్రౌజర్కి, సెర్చ్ ఇంజిన్కి కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా. ఈ బింగ్ అనే బ్రౌజర్ మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళ బ్రౌజర్ అనేది. సో ఈ బ్రౌజర్కి కనెక్టివిటీ కాగానే మనకు ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న వాల్యూస్ని తీసుకొని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కంట్రీ అనే కాలం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఒకసారి డేటాలోకి వెళ్దాం. ఈ డేటాలోకి చూసుకున్నట్లయితే అన్ని డిఫరెంట్ సెగ్మెంట్ అని, ప్రోడక్ట్ అని అన్ని కాలమ్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తాను అంటే ఈ కంట్రీలోకి వచ్చేసి జర్మనీ అండ్ ఫ్రాన్స్ అండ్ నెక్స్ట్ మెక్సికో. చూడండి, వాల్యూస్ అన్నీ నీట్గా ఉన్నాయి. సో మీరు కూడా మీ డేటాలో కూడా ఇలా ఏదైనా కంట్రీస్కి కానీ స్టేట్స్కి కానీ ఏదైనా లొకేషన్స్కి మనము మ్యాప్ మీద చేస్తున్నాం అనుకున్నప్పుడైతే ఈ వాల్యూస్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేను కంట్రీ అనే కాలం తీసేసిన. ఇప్పుడు డిస్కౌంట్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, డిస్కౌంట్ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అనుకున్నట్లయితే ఈ డిస్కౌంట్ బ్రాండ్లో వెళ్ళి ఒక్కసారి చూసినట్లయితే చూడండి, నన్ లో అని ఉన్నాయి. సో ఇది నన్ లో అనేది లొకేషన్ వైజ్గా చూపించాలి. సో లొకేషన్ వైజ్గా చూపించాలి అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అని అనుకుంటే జర్మనీ ఉందనుకో, ఆటోమేటిక్గా లొకేషన్కి క్యాప్చర్ అయిపోయి మనకు లొకేషన్ అనేది సర్చ్ ఇంజిన్లోకి కనెక్టివిటీ అయిపోయి లొకేషన్ చూపిస్తుంది. ఓకేనా. సో మీరు ఏ కాలం మీరు ఏ కాలం పైన చూసుకోవాలనుకుంటున్నారో ఆ కాలంకి చూడండి. ఇప్పుడు మనకు కెనడా ఉంది, డైరెక్ట్ కెనడాలోకి ఇది జూమ్ అయిపోయింది. ఓకేనా. సో ఇలా మనకు కాలమ్స్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ సేల్స్ అంటే ఈ కెనడాలో ఏ కంట్రీలో ఎక్కడెక్కడ నాకు సేల్స్ జరుగుతున్నాయి. ఓకేనా. అంటే ఈ సేల్స్ అనేది ఏ లొకేషన్లో ఎంత సేల్స్ ఉన్నాయి ఏమనేది చూసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ సేల్స్ అనే కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఇప్పుడు మనకు ఈ బబుల్స్ అనేవి వస్తున్నాయి, రౌండ్స్ మనకు సర్కిల్స్ లెక్క వచ్చాయి. ఓకేనా. ఒక్కసారి ఇక్కడ మౌస్ ఆన్ హోవర్ పెట్టినట్లయితే కెనడాలో మనకు ఇంత సేల్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్లో ఇంత సేల్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ మనకు ఫ్రాన్స్లో ఇంత సేల్స్ ఉన్నాయి, తర్వాత జర్మనీలో ఇలా సేల్స్ ఉన్నాయి. ఓకేనా. చూడండి, ఇలా మనం జూమ్ అవుట్ చేసుకొని కూడా మనం మౌస్ స్క్రోలర్తో జూమ్ అవుట్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఎప్పుడైతే కనుక మనము ఈ కంట్రీ అనే కాలంలో కనుక మన కంట్రీస్కి రిలేటెడ్గా వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ బింగ్ అనే బ్రౌజర్ కనెక్ట్ అయ్యి ఆ ఏ లొకేషన్ వరకు నేను లొకేషన్ చూపిస్తుంది. నేను ఆ లొకేషన్స్కి సేల్స్ అనేది కనెక్ట్ చేశాను. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనము ఫార్మాట్లోకి వెళ్ళిపోదాం. ఫార్మాట్లోకి డేటా కలర్స్ చూడండి, ఇక్కడ ఉన్న చూసారా, ఇవన్నీ సర్కిల్స్ ఉన్నాయి చూసారా, వీటిని అన్నిటి డేటా కలర్స్ అంటారు. ఈ సర్కిల్ కలర్స్ కనుక మనం చేంజెస్ చేయాలనుకున్నట్లయితే క్లిక్ ఆన్ డేటా కలర్స్. ఎప్పుడైతే కనుక ఈ డేటా కలర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ డిఫాల్ట్ కలర్ ఉంటుంది షో ఆల్ అంటే అన్నిటికీ కలర్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ షో ఆల్ అనే ఆప్షన్ తోటి మనము ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కలర్ మనం నచ్చిన కలర్ అనేది ఇవ్వవచ్చు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ కంట్రోల్స్ అంటే మనము కండిషన్ ఫార్మాటింగ్ చూసుకున్నట్లయితే వీటికి కూడా మనం కండిషన్ ఫార్మాటింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా. అడ్వాన్స్డ్ కంట్రోల్ అనేది క్లిక్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా అడ్వాన్స్డ్ కంట్రోల్ అనేది క్లిక్ చేయగానే మనకు ఇలా డేటా కలర్స్ అనేది ఒక డిఫాల్ట్ కలర్ డేటా కలర్స్ అనేది ఒక విండో వస్తుంది. సో ఈ విండోలో ఫార్మాట్ బై కలర్ స్కేలా, లేకుంటే రూల్సా, లేకపోతే ఫీల్డ్ వాల్యూ ఎలా అంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు. లర్న్ వాల్యూ అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. బేస్డ్ ఆన్ వాల్యూ మనకు దేనిపైన మనకు ఏ వాల్యూకి మనము అప్లై చేసుకోవాలి కండిషన్ ఫార్మాటింగ్ అనేది చూపిస్తుంది. కౌంట్, ఓకేనా. డిస్టింక్ట్ కౌంట్ అంటేమో డిస్టింక్ట్ చేసి చూపిస్తుంది. తర్వాత 0 to ఎక్కడి నుంచి అంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు లోయెస్ట్ వాల్యూ ఓకేనా. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ కొంత అమౌంట్ ఇచ్చేద్దాం. ఓకేనా. హైయెస్ట్ వాల్యూ నేను కొంత ఇచ్చేసాను. ఇప్పుడు క్లిక్ ఓకే అనుకున్నట్లయితే చూడండి, ఆటోమేటిక్గా దీనికి కండిషన్ ఫార్మాటింగ్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా. సో ఇలా మనము కండిషన్ ఫార్మాటింగ్ అనేది మనకు నచ్చిన విధంగా అంటే మైనస్ వాల్యూస్లో ఉన్న వాటికి అని ఇవ్వచ్చు,
ప్లస్లో ఉన్న వాటికైనా ఇవ్వచ్చు. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ గురించి ఈ విజువలైజేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో సపరేట్గా మనము కండిషనల్ ఫార్మాటింగ్స్ ఎన్ని ఉంటాయి, అవి ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను. ఓకేనా. తర్వాత నెక్స్ట్ కేటగిరీస్. మనకు ఇండివిజువల్ కేటగిరీస్ అనేది, దీనికి కేటగిరీస్ అనేది కావాలి అనుకున్నట్లయితే మనకు వస్తుంటాయి. సో ఈ కేటగిరీలో చూసుకున్నట్లయితే కెనడా అనేది ఎంత ఉంది, ఏది కేటగిరీ ఎక్కడ షో చేస్తుంది అనేది కూడా మనం కేటగిరీలో చూపించవచ్చు. ఇందులోకి వెళ్ళినట్లయితే ఈ కేటగిరీస్కి కూడా మనం కలర్స్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేటగిరీకి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్లో ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో చూపిస్తుంది కదా. ఇక్కడ కనుక మనము కలర్ అనేది చేంజెస్ చేసుకున్నట్లయితే చూడండి ఇక్కడ కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్పరెన్సీ డిక్రీజ్ చేసి తగ్గించామనుకో దీని కలర్ థిక్నెస్ అనేది పెరుగుతుంది. పెంచామనుకో దీని యొక్క కలర్ థిక్నెస్ అనేది తక్కువైపోతుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి జర్మనీ అనేది వైట్ కలర్లో ఉంది. సో నాకు ఆ వైట్ కలర్ వద్దు, వేరే కలర్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేయండి. నేను చేంజ్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం బాగుండదు. మనం బ్యాక్గ్రౌండ్లో ఏ థిక్ కలర్ వాడినప్పుడు మనకు ఫ్రంట్లో చూపించేది మాత్రం కంపల్సరీ వైట్ కలర్లోనే ఉండాలి, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ టెక్స్ట్ అనేది మనకు కరెక్ట్గా కనబడట్లేదు. సో ఈ టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ అప్ యారో ఉంటుంది చూసారా, ఇది క్లిక్ చేసినట్లయితే చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంటంటే దీని యొక్క ఫాంట్ అనేది మనం చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంటాయి. ఏ ఫాంట్ ఫ్యామిలీ అంటే ఆ ఫాంట్ ఫ్యామిలీ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనకు షో బ్యాక్గ్రౌండ్. దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కావాలా వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ బబుల్స్. ఈ బబుల్స్కి కనుక మనము సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ అంటే మొత్తం 100% ఉంటుంది. ఇది మనకు 50% కావాలా, 60% కావాలా, 10% కావాలా, 1% కావాలా, 0% కావాలా, ఇలా మన ఇష్టం వచ్చిన పర్సెంటేజెస్ మనం సెట్ చేసుకోవచ్చు. మ్యాప్ కంట్రోల్స్. ఆటో జూమ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. మ్యాప్ స్టైల్స్ అండి. ఈ మ్యాప్ స్టైల్స్లో చూసినట్లయితే డిఫరెంట్ స్టైల్స్లో మ్యాప్స్ ఉంటాయి. ఈ మ్యాప్స్ కూడా మనకు రౌండెడ్లో ఉంది కదా. నెక్స్ట్ డార్క్ అంటే డార్క్లో వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇలా మనకు నచ్చిన కలర్స్, లైట్ అంటే లైట్, గ్రే స్కేల్ అంటే గ్రే స్కేల్, ఎలాగంటే అలా మనము మ్యాప్ స్టైల్స్ అనేది కూడా మనము చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ టైటిల్లోకి చూసుకున్నట్లయితే చూడండి ఇది టైటిల్ అంటారు. ఈ టైటిల్ యొక్క కలర్ కానీ, ఫాంట్ కలర్ కానీ, లేకపోతే సైజ్ కానీ, అలైన్మెంట్స్ కానీ ఏమంటే అవి మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ అలైన్మెంట్లోకి వచ్చేసిన లెఫ్ట్, రైట్, సెంటర్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెంటర్లోకి వస్తుంది. తర్వాత మనకు సైజ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకుందాము. చూడండి ఇలా మనకు సేల్స్ బై కంట్రీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సేమ్ మళ్ళీ ఆ టైటిల్కి మనం ఫాంట్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఆన్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్కి కూడా మనకు నచ్చిన కలర్ అనేది కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వవచ్చు. ఓకేనా. లాక్ యాక్సెప్ట్. ఇది ఆన్ చేసేసుకుంటే ఆన్ చేసేసుకోవచ్చు, వద్దు అనుకుంటే కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. జనరల్లోకి వచ్చేసినట్లయితే ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ ఉంటాయి. ఇది మనము ఎక్స్ పొజిషన్లో మూవ్ కావాలా, వై పొజిషన్లో మూవ్ కావాలా అనేది చేసుకోవచ్చు. చూడండి 30% నేను ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నా. ఇలా మనకు పొజిషన్స్ అనేది చేంజ్ చేసేసినప్పుడల్లా మనకు మ్యాప్ అనేది, మనకు విజువల్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ విడ్త్లో అంటే చూసినట్లయితే ఇలా మనము ఇలా విడ్త్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. హైట్ కూడా సేమ్ అండి, ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ యారో ఇలా ప్రెస్ చేసుకొని మౌస్ రైట్ క్లిక్ ప్రెస్ చేసి అలా పట్టుకొని పైకి కిందికి అంటే హైట్ విడ్త్ అనేది పోతూ వస్తుంది. సేమ్ మౌస్ రైట్ క్లిక్ పట్టుకొని ఇలా మనం మూవ్ అని చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకు నచ్చిన సైజెస్ అనేది ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా ఆ సైజెస్ అనేది ఫిక్స్ చేసేసుకుంటాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ బార్డర్. దీనికి కనుక మనం బార్డర్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా మనము బార్డర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇలా మనకు నచ్చిన బార్డర్ కలర్స్ కూడా మనము ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి మీకు కనబడుతుంది. ఓకేనా. బార్డర్ అనేది వచ్చేసింది. సో ఆ బార్డర్కి మనం ఇంకా వేరే కలర్స్ ఏమన్నా ఇవ్వాలన్నా కానీ మనము ఈ బార్డర్కి కూడా మనకు నచ్చిన కలర్స్ అనేది ఇవ్వవచ్చు. ఓకేనా. ఈ టూల్ టిప్ అనేది ఏంటంటే ఒక క్లాస్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత నెక్స్ట్ మనకు విజువల్ హెడర్. చూడండి ఇక్కడ విజువల్ హెడర్స్ అంటారు వీటిని. ఈ విజువల్ హెడర్స్లో చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ అని, షో డేటా అని, రిమూవ్ అని, స్పాట్లైట్ అని ఉంటాయి. వీటికి సంబంధించిన కలర్స్ కానీ, ఫాంట్ కానీ, ఐకాన్స్ కొన్ని నాకు ఇప్పుడు మనకు ఎక్స్పోర్ట్ డేటా అనే ఐకాన్ కనబడద్దు, లేదా ఐకాన్ కలర్ చేంజ్ కావాలి, లేదా బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలనేది ఇందులోనే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసినట్లయితే ఇలా మొత్తానికి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. సేమ్ వే మనకు
ఇలా మనకు విజువల్ ఇన్ఫర్మేషన్ ఐకాన్ కావాలా వద్దా, నెక్స్ట్ విజువల్ వార్నింగ్ ఐకాన్ ఉంటుంది, విజువల్ ఎర్రర్ ఐకాను, డ్రిల్ ఆన్ డ్రాప్ డౌన్ ఐకాను, డ్రాప్ డౌను, డ్రిల్ ఆన్ డ్రాప్ డౌను, డ్రిల్ అప్ ఐకాను. సో ఇలా మనకు షో నెక్స్ట్ లెవెల్, ఎక్స్పాండ్ నెక్స్ట్ లెవెల్, పిన్ ఐకాన్, ఫోకస్ మోడ్ ఐకాన్, తర్వాత నెక్స్ట్ సీ డేటా లేఅవుట్ ఐకాన్, మోర్ ఆప్షన్స్ ఐకాన్. ఓకేనా, ఇలా మనకు మోర్ ఆప్షన్ ఐకాన్. సో ఇలా మనకు నచ్చినవి ఉంచుకోవచ్చు, లేదనుకుంటే హైడ్ చేసేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అనాలిటిక్స్లోకి చూసుకున్నట్లయితే ఇంకా ఇందులోకి ఏమి అనాలిటిక్స్ అనేది లేవు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ లెజెండ్ గురించి చూసుకుందాము. ఒకసారి ప్రొడక్ట్ అనేది లెజెండ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేద్దాం, ఏమవుతుందో చూద్దాం. చూడండి మనకు లెజెండ్ వచ్చేసింది. చూడండి ఈ లెజెండ్ అనేది మనకు ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూపించింది. చూడండి ఇప్పుడు మనకు లెజెండ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఒకసారి లెజెండ్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాము. ఇప్పుడు మనకు ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ చేసేద్దాము. చూడండి ఇప్పుడు మనకు లెజెండ్ అనేది వచ్చేసింది. ఈ లెజెండ్లోకి చూసుకున్నట్లయితే ఒక్కొక్క కలర్ అంటే పేసియో కానీ, వేలో అని, పీటీటీ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ మనకు ఇందులోకి చూపించుకున్నట్లయితే మనకు ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూపించుకుంటూ వచ్చింది. సో ఈ పొజిషన్ అనేది మనకు టాప్లోకి రావాలా, బాటంలోకి రావాలా, లేదా లెఫ్ట్లోకి రావాలా, రైట్లోకి రావాలా, టాప్ సెంటర్లోకి రావాలా, లేదనుకుంటే బాటమ్ సెంటర్లోకి రావాలా, ఇలా మనకు నచ్చిన విధంగా లెజెండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రిఫర్ చేసి అయితే టాప్ అండి, టాప్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ టైటిల్. చూడండి ఈ ప్రొడక్ట్ అనే టైటిల్ అది వద్దు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు నాకు ఆ ప్రొడక్ట్ ప్లేస్లో ప్రొడక్ట్స్ రావాలి అనుకున్నట్లయితే చూడండి జస్ట్ మనం చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, మనకి ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ, లేకుంటే లెజెండ్ టైటిల్ నేమ్ అనేది చేంజెస్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ లెజెండ్ కలర్ కూడా మనము చేంజెస్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన కలర్ కూడా లెజెండ్కి ఇవ్వచ్చు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ. మనకు ఈ లెజెండ్ యొక్క ఫాంట్ అనేది చేంజెస్ చేసుకోవాలనుకుంటే కూడా మనము ఇలా ఫాంట్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ కూడా మనము ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనము ఈ లెజెండ్లోకి కూడా మనకు నచ్చిన కలర్స్ కూడా మనము ఇవ్వవచ్చు, ఇచ్చిన వాటిని కూడా మనము చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇలా మనము లెజెండ్కి కానీ వీటికి కానీ మనము కలర్స్ చేంజెస్ చేసుకొని వాటిని టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ చేయవచ్చు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మ్యాప్స్ పైన మనం చేసేటప్పుడు నెట్ కనెక్షన్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. తర్వాత మీరు చేసే టేబుల్లో కనుక మనకు లొకేషన్స్కి, అంటే ఏ లొకేషన్ అయినా కానివ్వండి, ఆ లొకేషన్కి రిలేటెడ్గా మనకు మన వాల్యూస్ అనేది మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నట్లయితే మనకేమవుతుందంటే ఆ వాల్యూస్ని బేస్ చేసేసుకొని మన బింగ్ అనే సర్వర్కి, మన బింగ్ అనే బ్రౌజర్కి కనెక్టివిటీ అవ్వడం జరుగుతుంది. కనెక్టివిటీ అయిన తర్వాత ఆ లొకేషన్ పర్టికులర్గా మనకు షో చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది విజువల్స్లో మ్యాప్ అండి. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన అడ్మిన్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని మా పవర్ బై క్లాసెస్ విని పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.